నమస్తే అండి. మనకొక కొత్త ప్రాపర్టీ వచ్చింది. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోనికి వెళ్ళక ముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మీరు కూడా వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ హౌస్ వచ్చేసి 175 స్క్వేర్ యార్డ్స్ అండి. 175 గజాలు, G+1 4 BHK హౌస్ అండి ఇది. వెస్ట్ ఫేస్ హౌస్ ఇది. 175 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకు ఇది వచ్చేసి పార్కింగ్ స్పేస్ ఇదంతా. ఇది స్టెప్స్ వైపు అండి. ఈ టైల్స్ కూడా ఉన్నాయి. ఈ టైల్స్ కూడా చేస్తారు, వర్క్ నడుస్తుందండి. ఇది వచ్చేసి మనకు ఎలివేషన్ టైల్స్ అండి. ఇది మెయిన్ డోర్ అండి. ఇది టేక్ వుడ్తో చేసింది. ఇదంతా వరండాలోని ఎలివేషన్ టైల్స్ అండి. ఇది వచ్చేసి మనకు బాల్కనీలో ఫాల్ సీలింగ్ చేయలేదండి, ఇంకా చేస్తారు. ఇది మెయిన్ డోర్ అండి. వెస్ట్ ఫేస్ టేక్ వుడ్తో చేసింది. ఇదంతా లివింగ్ రూమ్. ఇది ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం టైల్సేనండి. ఇదంతా లివింగ్ రూమ్. ఇది కనిపించేది టీవీ షెల్ఫ్ అండి. వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. వైట్ పుట్టి వర్క్ అయిపోయింది, ఇంకా కలర్ పెయింట్ చేయలేదు. ఇది కనిపించేది టీవీ షెల్ఫ్ ఇది. అదేవిధంగా ఇక్కడ లివింగ్ రూమ్లో ఇటు నార్త్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చారండి, పక్కన గల్లీలోకి వెళ్తానికి. అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు డైనింగ్ హాల్ స్పేస్ అండి. ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్, కానీ హౌస్ మాత్రం స్పేషియస్గా ఉంది చూడండి. లివింగ్ రూమ్ కానీ అదేవిధంగా డైనింగ్ హాల్ కూడా. ఇదంతా డైనింగ్ హాల్లోని ఫాల్ సీలింగ్ ఇది. ఇక్కడ కూడా ఒక విండో ఇచ్చారండి. ఈ విండోస్ అన్నీ యూపీవీసీ విండోస్ వస్తున్నాయి. ఈ డైనింగ్ హాల్లో ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి. ఇది బ్యాక్ సైడ్ ఇటు వాష్ ఏరియాకి వెళ్తానికి, అదేవిధంగా బోరు వాటర్ సంప్ దగ్గరికి వెళ్తానికి. ఇది వచ్చేసి మొత్తం డైనింగ్ హాల్ స్పేస్ ఇదంతా. ఇది పూజ రూమ్ అండి. ఈ పూజ రూమ్లో చూడండి హాఫ్ వరకు టైల్స్, వైట్ కలర్ టైల్స్ పేస్ట్ చేశారు. వెంటిలేషన్ కోసం అక్కడ కూడా యూపీవీసీ విండో వస్తుందండి. ఈ దర్వాజా ఇంకా దీనికి డోర్ కూడా ఇస్తారు. ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. ఇది వెస్ట్ సైడ్ హౌస్ కాబట్టి కిచెన్ బ్యాక్ సైడ్ వచ్చిందండి. ఇది ఎల్ షేప్లో ఇచ్చారు చూడండి షెల్ఫ్లు. ఇటు 2 సైడ్స్ షెల్ఫ్లు ఇచ్చారు, వుడ్ వర్క్ చేయించుకోవడానికి ఈజీగా ఉండటానికి. అదేవిధంగా ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ఇచ్చారండి. ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ కోసం కూడా స్పేస్ ఇచ్చారు. సబ్జా కూడా ఉందండి. 2 సైడ్స్ ఉన్నాయి చూడండి షెల్ఫ్లు. ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ స్పేస్ అండి. ఇది హౌస్ మాత్రం చాలా స్పేసియస్గా ఉంటుందండి. 175 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేస్ అండి. G+1 హౌజు. ఇక్కడ మనకు వాష్ బేసిన్ ఇస్తారు. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఇది కామన్ వాష్రూమ్లో టైల్స్ వర్క్ ఆల్రెడీ అయిపోయింది. టైల్స్ మొత్తం పేస్ట్ చేశారు. వెంటిలేషన్ కూడా అక్కడ యూపీవీసీ విండో వస్తుంది. ఈ ట్యాప్స్, షవర్ ఇంకా ఇది ఇవ్వలేదండి, అది ఫిట్ చేస్తారు. ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది ఈ ఫ్లోరింగ్ చూడండి మొత్తం టైల్సే ఇచ్చారు. ఇందులో వెంటిలేషన్కి మాత్రం విండోస్ పెద్ద పెద్ద ఇచ్చారండి, యూపీవీసీ విండోస్ వస్తాయి. షెల్ఫ్లు కూడా చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా పెద్దగా ఇచ్చారు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారండి. ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ ఇదంతా. ఈ కనిపించేవి షెల్ఫ్లు అండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి స్పేషియస్గానే ఉంది. ఎదురుగా కనిపించేవి షెల్ఫ్లు అండి. ఇవి మాస్టర్ బెడ్రూమ్లో షెల్ఫ్లు. ఈ ఫ్లోరింగ్ మొత్తము టైల్సేనండి. అదేవిధంగా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్. ఇది వెంటిలేషన్ కోసం విండోస్ మాత్రం చాలా పెద్ద ఇస్తున్నారండి. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో కూడా టైల్స్ వర్క్ ఆల్రెడీ అయిపోయింది. ఇందులో మనకు వెస్ట్రన్ కమోడ్ ఇస్తారు.
ఇదంతా మాస్టర్ బెడ్రూము. అదేవిధంగా ఇది వచ్చేసి లివింగ్ రూమ్ అండి, స్పేసియస్గా ఉంది చూడండి. అదేవిధంగా ఇది వచ్చేసి పార్కింగ్ స్పేస్. ఇక్కడ ఇటు నార్త్ వైపు ఒక 2.5 ఫీట్ గల్లీ ఇచ్చారండి వాస్తు ప్రకారం ఉండటానికి. ఇది వచ్చేసి బోర్ అండి, బోర్ విత్ మోటరు. వాటర్ మాత్రం సఫిషియెంట్గానే ఉన్నాయని చెప్తున్నారండి. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్, ఇది మున్సిపల్ వాటర్ కోసం. ఇక్కడ మున్సిపల్ వాటర్ కూడా అవైలబిలిటీ ఉందండి, కనెక్షన్ తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అండి, అంటే ఈస్ట్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చారు. ఈ స్పేస్ వచ్చేసి సౌత్ సైడ్ అండి, సౌత్ సైడ్ ఒక 1 ఫీట్ గల్లీ ఇచ్చారండి. అదేవిధంగా ఇదంతా బ్యాక్ సైడ్ ఒక 3 ఫీట్ ఇచ్చారు గల్లీ. ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ అండి, నార్త్ సైడ్ ఒక 2.5 ఫీట్ గల్లీ ఇచ్చారు. ఇదంతా పార్కింగ్ స్పేస్. ఇది స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అండి. ఇంకా ఈ స్టెప్స్కు అది మార్బుల్స్ అవి ఇంకా పేస్ట్ చేయలేదండి, వర్క్ నడుస్తుంది. రిజిస్ట్రేషన్లో మొత్తం చేసిస్తారండి. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి. ఇది ఇక్కడ స్టీల్ రైలింగ్ వస్తుంది ఇక్కడ ఎలివేషన్కి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లోని మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ పక్కన కనిపించేదంతా ఎలివేషన్ టైల్స్ అండి అవి. ఇది కూడా టేక్ వుడ్తో చేసిందే. ఇది కూడా దీనికి ఇంకా గ్లాస్ ఫిట్టింగ్, డోర్ అవి ఇంకా ఫిట్ చేయలేదు, చేసేస్తారు. ఇది వచ్చేసి మనకు సిట్అవుట్ అండి ఫస్ట్ ఫ్లోర్లో. ఇదంతా ఫాల్ సీలింగ్. ఇది ఈ లివింగ్ రూమ్ డైనింగ్ హాల్కు దీనికి మధ్యలో ఒక డిజైన్ ఇచ్చారు చూడండి. ఇదంతా లివింగ్ రూమ్ కమ్ డైనింగ్ హాల్ అండి, చాలా స్పేసియస్గా ఉంది చూడండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మొత్తం ఫ్లోరింగ్ అంతా టైల్సే ఇచ్చారు. ఇది టీవీ స్పేస్ అండి, ఇక్కడ టీవీది షెల్ఫ్ చేయించుకోవాలి వుడ్ వర్క్తోని. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి లివింగ్ రూమ్లోని. అదేవిధంగా ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్ అండి. ఇది ఇక్కడ కూడా నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి, ఆ పక్కన గలీలోనికి వెళ్తానికి. అదేవిధంగా వెంటిలేషన్ కోసం విండో చూడండి, చాలా వెంటిలేషన్ కూడా ఉంది. ఈ కనిపించేదంతా డైనింగ్ హాల్ స్పేస్ అండి, ఇక్కడ వాష్ బేసిన్ ఇస్తారు. ఇదంతా డైనింగ్ హాల్లోని ఫాల్ సీలింగ్. ఇదంతా దానికి డిజైన్, వెరైటీ డిజైన్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ డోర్ ఇచ్చారు, ఇటు బ్యాక్ వాష్ ఏరియాకి వస్తానికి. ఇటు బ్యాక్ సైడ్ కూడా ఒక 2 ఫీట్ గల్లీ ఇచ్చారండి పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా. ఇది కనిపించేదంతా డైనింగ్ హాల్ ప్లస్ లివింగ్ రూమ్ స్పేస్ అండి. ఇదంతా మనకు ఇది వచ్చేసి పూజ రూమ్ అండి. ఈ పూజ రూమ్లో కూడా చూడండి హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు. ఇంకా వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారండి. హౌస్ మాత్రం చాలా స్పేసియస్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మన కిచెన్ అండి. ఈ కిచెన్లో కూడా చూడండి 2 సైడ్స్ షెల్ఫ్లు ఇచ్చారు. ఇటు సైడ్ కూడా వుడ్ వర్క్ చేయించుకోవడానికి ఈజీగా ఉండటానికి టైల్స్ హాఫ్ వర్కే పేస్ట్ చేశారండి. అదేవిధంగా ఈ సింక్ వచ్చేసి స్టీల్ ఇచ్చారండి. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ కోసం స్పేస్ ఇవన్నీ ఇచ్చారండి. హౌస్ మాత్రం కన్స్ట్రక్షన్ విషయం కానీ స్పేషియస్గా ఉంటుంది. రెంట్ కూడా వస్తుంది, ఇక్కడ ఉండొచ్చండి. చుట్టూ హౌజెసే ఉన్నాయి, రెంట్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఉన్న ఇటు 2 సైడ్ షెల్ఫ్లు ఇవ్వటం వల్ల మనకు కిచెన్ సామాన్లు ఎక్కువగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్ అండి. ఇక్కడ ఉన్న హౌజెస్లో అన్నీ అయిపోయినాయండి, ఇది ఒక్కటే ఉంది లాస్ట్ హౌస్. రేటు కూడా రీజనబుల్ రేటేనండి. ఇది 175 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేస్ G+1 హౌస్ అండి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్. ఈ కామన్ వాష్రూమ్లో కూడా టైల్స్ వర్క్ ఆల్రెడీ అయిపోయిందండి. ఇంకా ట్యాప్స్, షవర్ అవి ఫిట్ చేయలేదు, చేసిస్తారు. ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ కమోడ్ ఇచ్చారు చూడండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూము. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో కూడా మొత్తం టైల్సే ఇచ్చారండి, ఫ్లోరింగ్ అంతా. ఇక్కడ కూడా చూడండి షెల్ఫ్లు మాత్రం చాలానే ఇచ్చారు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా లో రూఫ్ ఇచ్చారండి. ఇదంతా ఫాల్ సీలింగ్. ఇది ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో హౌస్ తీసుకొని ఆ టైం వరకు మొత్తం చేసిస్తారు. వర్క్ అయితే నడుస్తూనే ఉంది.
ఇదంతా ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ ఏనండి. ఈ కనిపించే ఎదురుగా షెల్ఫ్లు అండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఈ మాస్టర్ బెడ్రూమ్లో విండో ఇది. ఇదంతా ఫాల్ సీలింగ్ మాస్టర్ బెడ్రూమ్లో. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది ఈ అటాచ్డ్ వాష్రూమ్లో కూడా టైల్స్ వర్క్ అయిపోయింది చూడండి. ట్యాప్స్ అవి ఫిట్ చేయలేదు ఇంకా. షవరు, ట్యాప్స్ ఇందులో వెస్ట్రన్ కమోడ్ ఇస్తారండి. ఈ కలర్స్ విషయంలో కూడా ఇప్పుడు తీసుకుంటే కస్టమర్ ఛాయిస్ ఇస్తారండి కలర్స్ కూడా. ఇది మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారు. ఇదంతా లివింగ్ రూమ్ కమ్ డైనింగ్ హాల్ అండి. చూడండి చాలా స్పేషియస్గా ఉంది. ఇది వచ్చేసి మనకు సిట్అవుట్ స్పేస్ అండి ఇక్కడ. ఇది వచ్చేసి మొత్తం బాల్కనీ ఫస్ట్ ఫ్లోర్లో. ఇటు ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇటు నార్త్ సైడ్ ఒక 2.5 ఫీట్ గల్లీ ఇచ్చారండి. బ్యాక్ సైడ్ 2 ఫీట్, ఇటు ఒక 2.5 ఫీట్ ఇచ్చారు. ఇదంతా బాల్కనీ అండి. ఈ స్టెప్స్ కూడా ఇంకా మార్బుల్స్ అవి ఇంకా పేస్ట్ చేయలేదు, చేస్తున్నారు. స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ చేయాలి ఇంకా. ఈ హౌస్ డీటెయిల్స్ కానీ ఇంకా ఫోన్ నెంబర్, లొకేషన్ అవన్నీ కావాలి అంటే డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మొత్తం ఇచ్చాము. ఇక్కడ కూడా ఎలివేషన్కి స్టీల్ రైలింగ్ వస్తుంది. ఇక్కడ ఇదంతా స్టీల్ రైలింగ్ వస్తుంది. ఈ చూడండి చుట్టూ హౌసెసే ఉన్నాయండి. ఉండొచ్చు కూడా, రెంట్ కూడా వస్తుంది. ఇప్పుడు డీటెయిల్స్ కోసం కానీ ప్రైస్ విషయం అవన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ అండి. వాటర్ ట్యాంక్ స్పేస్. వర్షం రాకుండా మెట్ల మీద కూడా రేకులు ఇచ్చారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీలుంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.